హాయ్ గైస్, ఐఫోన్స్ కోర్స్ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఐఫోన్స్ చాలా మంది అయితే బై చేస్తున్నారు. సో పర్టికులర్గా చూసుకుంటే ఐఫోన్ 10 అండ్ 11 చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 20,000 బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో కొనొచ్చు అని చెప్పి రీసెంట్గా చాలా మంది అయితే కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఐఫోన్ 10 అండ్ 11 చూసుకున్నట్లయితే మాత్రం మీకు ఆల్మోస్ట్ ఆల్ 20,000 బడ్జెట్లో వస్తున్నప్పటికీ కూడా స్టిల్ ఖచ్చితంగా మీకు బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, మంచి బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. దాంతోపాటు ఇవి 4G మొబైల్స్ అండ్ దాంతోపాటు LCD డిస్ప్లేస్తో కూడా వస్తున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మీకు ఇక్కడ 20,000 to 25,000 బడ్జెట్ పెడుతున్నప్పటికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా మీకు ఇంకా కొనాలనుకుంటే మాత్రం ఐఫోన్ 12 అయితే మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఐఫోన్ 12లో చూసుకుంటే సో లైక్ మీకు ఇది 5Gకి సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు చూసుకుంటే సో ఖచ్చితంగా మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఈ బడ్జెట్లో చూసుకుంటే బాగానే ఉంటుంది. బట్ స్టిల్ ఐఫోన్ 12 కూడా మీకు బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం కొంచెం ల్యాగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ మీరు ఒక 1 year యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు బ్యాటరీ హెల్త్ అనేది సో ఒక 80%కి ఈజీగా డౌన్ అవుతుంది. సో ఒకవేళ మీరు పర్టికులర్గా ఐఫోన్స్ 2024లో కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ 13 నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి. లైక్ ఐఫోన్ 13 అండ్ 13 Pro అండ్ Pro Max ఇక్కడ నుంచి మీరు ఏ ఐఫోన్స్ తీసుకున్నా కూడా సో ఖచ్చితంగా మీకు ఆ బడ్జెట్లో అవి వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ మీరు ఐఫోన్స్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఏ ఐఫోన్ అయినా సరే ఖచ్చితంగా బ్యాటరీ హెల్త్ అనేది సో 85% కన్నా అబవ్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే సో ఖచ్చితంగా ఐఫోన్స్ అనేవి 1 year యూజ్ చేస్తే మనకి కామన్గా 80%కి ఈజీగా మీకు బ్యాటరీ హెల్త్ అనేది తగ్గుతుంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ ఫోన్ అనేది మీకు ఫ్యూచర్లో మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మేజర్గా బ్యాటరీ హెల్త్ అనేది మీరు చూసుకోండి. రీసెంట్ టైమ్స్లో ముఖ్యంగా ఐఫోన్స్ ప్రో వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చిన ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి పర్టికులర్గా కొనడానికి చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవి మీకు అరౌండ్ OLXలో చూసుకున్నట్లయితే 60,000 70,000 రూపీస్ బడ్జెట్లో కూడా సో మీకు ఈ ప్రో వేరియంట్స్ మొబైల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అంటే 13 Pro అండ్ 14 Pro అండ్ Pro Max ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఈ మొబైల్స్ కూడా మీరు కొన్నప్పుడు బ్యాటరీ హెల్త్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే సో మీకు థర్డ్ పార్టీ బ్యాటరీస్ని కూడా మీకు ఐఫోన్స్లో రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి సో ఇది కొంచెం మీరు ఖచ్చితంగా చూసుకొని అండ్ IMEI నెంబర్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని సో ఫైనల్గా సెకండ్ హ్యాండ్స్ ఐఫోన్స్ని కొనాలా వద్దనేది అయితే మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఫైనల్గా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.